శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి మకర రాశి వారికి ఈ వారం భాగ్య రాజ్య స్థానాల్లో ఏర్పడినటువంటి అద్భుత రాజయోగాలు జాతకుడికి ఎక్కువ విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాతకుడు ఇబ్బంది పడుతున్నటువంటి ఏలినాటి శని నుంచి రిలీఫ్ పొందే విధంగా ఈ శుక్రగ్రహం దశమ స్థానంలో పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి ఒక యోగాన్ని ఏర్పడడం వల్ల ముఖ్యంగా జాతకుడికి ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాడు. గృహంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది. మరి ఈ వారంలో జాతకుడు ఏదైనా వాహనాన్ని కానీ ఏదైనా గృహంలో కావాల్సినటువంటి విలాస వస్తువులు, ఆధునిక సౌకర్యాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఈ శుక్రుడు వల్ల ఏర్పడినటువంటి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం వల్ల జాతకుడికి భూములు, స్థిరాస్తుల ద్వారా లాభం కలుగుతుంది. సువర్ణ ఆభరణాలు లాంటివి సమకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ వారం జాతకుడు ఎక్కువగా విలాసవంతమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. ఎక్కువగా బంధుమిత్రులతో కలిసి ఏదైనా వివాహ వేడుకలో కానీ, వినోద కార్యక్రమంలో కానీ, ఏదైనా ఒక ఫంక్షన్ లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గృహంలో కూడా ఎక్కువ పండగ వాతావరణం కనబడుతుంటుంది. మరి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి విద్యాయోగం ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో వారు నూతన ఉపాధి అవకాశాల కొరకు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నా, చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు అదనంగా ఏదైనా ఆదాయం కొరకు ఏదైనా పార్ట్ టైం లాంటిది కానీ, పార్ట్ టైం బిజినెస్ లాంటిది కానీ చేసుకున్న వారికి చాలా వరకు ఇది అనుకూలించే సమయం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే రాను రాను ఈ మకర రాశి వారు గత 6.5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోవడం వల్ల తిరిగి మీ పూర్వవైభవాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇంచుమించుగా మీరు 2019, 2018 టైంలో ఉన్న విధంగా మళ్ళీ తిరిగి ఆ స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. పోగొట్టుకున్నటువంటిది ఏదైనా విలువైనవి, అది స్థిరాస్తి కానీ, ఉద్యోగం కానీ, లేదంటే ఏదన్నా కారణాల వల్ల విడిపోయిన భార్యాభర్తలు కానీ, లేదంటే పిల్లలతో ఇబ్బందులు ఉంటే వాళ్ళు దూరం అయితే తిరిగి అందరూ ఒక చోట చేర్చి మళ్ళా త్వరలో మీ యొక్క ఆనందమైన జీవితం గడిపే సూచనలు అతి త్వరలో రాబోతున్నాయి. దానికి సంకేతంగానే ప్రస్తుతం ఏర్పడినటువంటి ఈ శుక్ర, బుధ, రవి గ్రహాలు మీకు అనుకూలం ఏర్పడడం జరిగింది. అలాగే మీకు ఏమైనా వృత్తిలో ప్రమోషన్ లాంటిది, అభివృద్ధి లాంటిది ఆగిపోయి ఉంటే మరి ఈ నెలలో అది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. ఇక కోణస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు అటు భాగ్యస్థానాన్ని, పంచమ స్థానాన్ని, రాశిని యాక్టివేట్ చేయడం వల్ల వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి బలహీనతలకి స్వస్థ చెప్పి కొత్త ఆలోచనలతో కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మీలో క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యసనాల నుంచి, బలహీనతల నుంచి బయటపడతారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. మీకు కానీ మీ సంతానానికి కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా కొత్తగా వివాహం జరిగిన వారికి మరి సంతానం కొరకు ఎదురు చూస్తుంటే పూర్వపుణ్యం ఫలించి మరి సత్సంతానం ఈ సమయంలో కలిగే అవకాశం ఉంటుంది. సో భాగ్యస్థానం యాక్టివేట్ చేయడంలో జాతకుడికి అటు ఈ బుధాదిత్య యోగంతో పాటు ఆ యోగం పైన గురుదృష్టి ఉండడం వలన ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు కానీ, లేదంటే ఏదన్నా పిహెచ్డి, డాక్టరేట్ లాంటి చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి గురువు లభించడం వల్ల మీ యొక్క డెస్టినేషను సకాలంలో చేరుకొని విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు
వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని, అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇచ్చే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా ఈ 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనం కొన్ని పర్వదినాల్లో చేసే విధంగానే ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయావకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.